హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సులువుగా ఈజీగా టేస్టీగా ఎగ్ కర్రీ అండి. ఎన్ని రకాలుగా చేసుకున్నా కూడా ఎగ్ కర్రీ అనేది బోరే కొట్టదండి. ఎన్ని టైప్స్ చేసుకున్నా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బ్యాచిలర్స్ చాలా సులువుగా చేసుకునే ఈ ఎగ్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా 1 స్పూన్ దాకా ఇలా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఇలా వేగేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యేటట్టు బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనికి గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. మసాలాలు అనేవి మంచిగా ఆనియన్స్తో కలిసి బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులోనికి ఇప్పుడు ఎగ్ పోసుకోవాలండి. ఇందులోనికి ఎగ్ అనేది ఇలా పోసేసుకోవాలి. పెంకులు పడకుండా చూసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకొని తిప్పేసుకోవాలి. ఇలాగా ఎగ్ వరకు తిప్పి 2 వైపులా కూడా ఉడికించుకోవాలి. ఇట్లా 2 వైపులా కూడా ఇలా రెడీ చేసేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి. రెడీ అయిపోయిందండి యమ్మీ యమ్మీగా ఎగ్ కర్రీ. ఏదైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలాంటి ఎగ్ కర్రీ చేసుకొని ఎంతో ఇష్టంగా పిల్లలు పెద్దలు కూడా తినేయొచ్చండి. చాలా సింపుల్గా అయిపోయే ఒక రెసిపీ అండి ఇది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బాయ్ అండి.